ప్రభుత్వం ఉన్న రోజున ఎమ్మెల్యేగా ఉన్న రోజున శాంక్షన్ చేసిన నబార్డు నిధుల కింద 2 కోట్లతో ఈ 2.5 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సినటువంటి అప్గ్రేడేషన్ 50 పడకలు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు తెస్తే దాన్ని 100 పడకలుగా ఆ రోజు ఎమ్మెగనూరు ప్రజల ఆశీర్వాదంతో నేను తేవడం. కానీ దురదృష్టం ఏమంటే ఇక్కడ ఇంకా ఫండ్స్ లోపమని చెప్తూ కుంటి సాకులు చెప్తూ ఈరోజు ఇక్కడ దాదాపుగా ఇంకా 4 ఏళ్ళు కాదు 5 ఏళ్ళు ఆఖరికి ప్రభుత్వం మారింది, మళ్ళీ ఎమ్మెల్యేగా నేనే వచ్చాను. ఈ రోజు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడే మాట్లాడడం జరిగింది, కేవలం 2 నెలల్లో పూర్తి చేస్తారని చెప్పడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో హెల్త్ అనే సెక్టార్ మీదనే వాళ్ళకు ఒక ఫోకస్ లేదు, అదే రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అంతకంటే నాలెడ్జ్ లేదు. ఇక్కడ ఉన్నటువంటి దురదృష్టం ఏంటంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర నుంచి ఏరియా నుంచి టెరిషియరీ ఈ కనెక్షన్ చూసుకున్నప్పుడు ఎమ్మెగనూరులో మాకు క్రిటికల్ కేర్ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది డాక్టర్లు కూడా కొంతమంది నాకు తెలిసిన విషయం డెప్యుటేషన్ మీద ఎక్కడ ఉండడం జరుగుతుంది. దాని మీద కూడా నేను మాట్లాడడం జరుగుతుంది. ఏ డిపార్ట్మెంటు ఎవరైతే ఉన్నారో ఏ పోస్టులు అయితే శాంక్షన్ అయ్యాయో ప్రతి ఒక్కరు ఇక్కడే ఉండాలో డ్యూటీ చేయాలి. అదే రకంగా ఎక్కడైతే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఈ సమస్యల్లో సెక్యూరిటీ కావచ్చు, అదే రకంగా శానిటేషన్ కావచ్చు, శుభ్రత కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ కేర్ అత్యంత ముఖ్యం. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఆసుపత్రులన్నీ కూడా నిన్ననే మా హెల్త్ మినిస్టర్ ఎవరైతే సత్యకుమార్ గారు కూడా ప్రెస్ మీట్లో కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర పెద్దలను కూడా కలవడం జరిగింది, కేంద్ర మంత్రులను కూడా కలవడం జరిగింది. ఎక్కడెక్కడైతే లోపభూయిష్టం ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థను మొత్తం గాడిలో పెడతానని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎమ్మెగనూరుకు వచ్చినంత వరకు నేను ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ ఇది అయిన తర్వాత కింద హెచ్డిఎస్ దానికి సంబంధించినటువంటి ఒక చిన్న మీటింగ్ లాగా అసలు మెంబర్స్ ఎవరున్నారు, అదే రకంగా దాంట్లో ఏమున్నాయి, ఏ రకంగా ఆ కమిటీలో వచ్చినటువంటి జేఎస్ఎస్ కానీ జేఎస్ఎం కానీ హెచ్డిఎస్ కానీ వీటన్ని నిధులు కానీ కేంద్రం నుంచి వచ్చినటువంటి మెడిసిన్స్ కానీ ఏ రకంగా ఉంది అన్ని వివరాలు తీసుకొని ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఆ రోజు మేము ఆలోచించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ఉంది, కానీ దాన్ని వినియోగించుకోవడానికి ఎవరైతే పెథాలజిస్టులు కానీ అదే రకంగా ఎక్విప్మెంట్ ఉన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా కూడా చాలామంది ఇక్కడ డిప్యుటేషన్ కింద ఎక్కడో ఉన్నారని చెప్పడం జరుగుతుంది. సత్వరమే దాని మీద చర్యలు తీసుకుని ఏ డిపార్ట్మెంట్ డాక్టర్స్ కానీ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్పెషలిస్టులు ఏదైతే పెథాలజిస్టులు కావచ్చు, ల్యాబ్లో కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని వినియోగంలో తెచ్చి ఎమ్మెగనూరు నియోజకవర్గంలో గ్రామాల నుంచి కానీ ఏదైనా ప్రమాదాలు జరిగినా ఏది జరిగినా కనీసం ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఈరోజు టోటల్గా మీరు చూస్తే సీజనల్ వ్యాధులు ప్రబలేటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది డయేరియా కావచ్చు, జ్వరాలతో కావచ్చు ఈరోజు అడ్మిట్ అవుతున్నారు. ఇద్దరు ముగ్గురు నేను అడిగితే సో ఈ ఇన్వెస్టిగేషన్స్ ఏదైతే చెప్తున్నారో ఇంటిగ్రేటెడ్ ఏదైతే స్కీమ్ కింద కమ్యూనిటీ ల్యాబ్ టెస్ట్ అని చెప్తున్నారు, దాదాపు 200 పైచిలకు ఇన్వెస్టిగేషన్స్ చేయొచ్చని డాక్టర్లు చెప్తున్నారు. కానీ చేయడానికి మాత్రం వ్యక్తి లేదు. అంటే ఈ మాటలకు ఏంటంటే ఎక్విప్మెంట్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అక్కడ ఆ పొజిషన్ ఉండాల్సిన వ్యక్తులు లేరు. దాని మీద నేను మళ్ళీ ఇప్పుడు మాట్లాడటం జరుగుతుంది. తక్షణమే ఈరోజు ప్రతి పేదవాడు కానీ ఎప్పుడైనా కానీ అర్ధరాత్రికి కూడా ఇక్కడ ఆరోగ్యపరంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఆసుపత్రిలో ఉన్నటువంటి అన్ని సేవలు కూడా డాక్టర్లు కూడా అందించే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది.